హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఇంటి రెసిపీ సింపుల్గా ఈజీగా ఈవినింగ్ స్నాక్ లాగా తినొచ్చండి. క్యాబేజీ వడలండి, చాలా బాగుంటాయి. ఎప్పుడూ చేసుకోకపోతే ఒక్కసారి మన వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామా రండి. ముందుగా శనగపప్పు ఒక గ్లాసుడు తీసుకున్నానండి. మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవాలి. నేనైతే ఒక గ్లాసుడు శనగపప్పు వేస్తున్నాను. అలాగే 2 స్పూన్లు కందిపప్పు, అలాగే 2 స్పూన్లు పెసరపప్పు అండి. ఈ పప్పులు వేసి క్యాబేజీ వేసి చేస్తే టేస్ట్ అయితే అద్భుతం అండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు. అంత కమ్మగా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి. పప్పు ముందుగా క్లీన్ చేసుకొని నానబెట్టుకోండి. చూసారు కదా, నేను ఉదయం నానబెట్టానండి. ఈవినింగ్ స్నాక్లా చేసుకోవటానికి నానిపోయింది. ఇది వాటరు, అదే జాలి ఉంటుంది కదా, వడగట్టే జాలి, అందులో వేసాను. ఆ వాటర్ పోయినంత వరకు పప్పు నుంచి తర్వాత ఒక గుప్పెడు పప్పు పక్కన పెట్టుకోండి. మిగతా పప్పు గ్రైండ్ చేసుకోవాలి. అలాగే మనం దీంట్లో క్యాబేజీ వేసి చేస్తాం కనుక నేను క్యాబేజీ హాఫ్ తీసుకుంటున్నానండి. సన్నంగా ముక్కల్లా కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలు కాకుండా నిలువుగా ఉండేటట్టు ముక్క కట్ చేసుకోండి. నేను ఇందులో సగం వేసుకుంటున్నాను. చూసారు కదా, వీడియోలో చూపించినట్టు సన్నంగా ఇలా పొడవుగా సన్నంగా ఉండేటట్టు కట్ చేసుకోండి. ఆనియన్స్ బదులు వేసుకుంటే చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అల్లం ముక్కలు వీడియోలో చూపించినట్టు తీసుకోండి. చిన్న మిక్సీ గిన్నెలో అవి వేసుకొని ముందుగా మిక్సీ పట్టుకోవాలి. అలాగే ఒక స్పూన్ జీలకర్ర అండి. ఇలా ఇవన్నీ వేయడం వల్ల చక్కగా టేస్ట్గా బాగుంటుంది. స్పైసీ మీకు ఎక్కువ కావాలంటే పచ్చిమిర్చి ఇంకా వేసుకోవచ్చు. కచ్చపచ్చగా అలాగా గ్రైండ్ చేసుకునే తర్వాత మళ్ళీ కొద్దిగా పప్పు పట్టి బరకగా రుబ్బుకోవాలండి. మరి ఎక్కువ మెత్తగా రుబ్బకండి, మనం వడలు వేసుకుంటున్నాం కాబట్టి క్రిస్పీనెస్ రాదు. ఇలా బరకగా రుబ్బుకుంటే క్రిస్పీనెస్ బాగా వస్తుందండి. వడకి చాలా బాగుంటుంది. ఈవినింగ్ మనకి టీ టైంకి, అలాగే పిల్లలు మనకి స్కూల్ నుంచి కానీ కాలేజీల నుంచి కానీ వచ్చిన పిల్లలు ఈవినింగ్ ఏదో ఒకటి ఉండాలంటారు కదా, వాళ్ళకి పెట్టారంటే 1కి 10 తింటారండి గ్యారంటీగా. అంత టేస్ట్గా ఉంటాయి. నేను మొత్తం అంతా మిక్సీ పట్టుకున్నాను, బరకగానే రుబ్బుకున్నానండి. చూసారు కదా, ఇప్పుడు ఒక గుప్పెడు కరివేపాకు, అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర, అలాగే ముందుగా మనము పప్పు తీసి ఉంచుకున్నాం కదా, ఆ పప్పు కూడా వేసేసుకొని క్యాబేజీ కట్ చేసుకున్నాం కదా, క్యాబేజీ కూడా వేసుకొని కొద్దిగా సాల్టు, అలాగే కొద్దిగా ఇంగువ వేసుకోవడం వల్ల ఇంకా టేస్ట్ బాగుంటుందండి. మొత్తం అంతా కలిపేసుకోవాలి. సాల్ట్ అయితే కొద్దిగా చూసి వేసుకోండి. కొద్దిగా మళ్ళీ ఎక్కువైందంటే మనం కలపడం మళ్ళీ పిండి ఉండాలి, అందుకు సాల్ట్ చూసుకొని వేసుకోండి. ఇలా మొత్తంగా కలిపిన తర్వాత మనకి వడ ఏ సైజు కావాలో చూసుకొని ఉండలు చుట్టుకోండి. చూసారు కదా, ఇలా చుట్టుకొని ఇలా వడలా వస్తే చక్కగా ఎంత బాగా వచ్చింది చూడండి. మనకి ఒకవేళ వాటర్ శాతం పల్చగా అయిందనుకోండి, వాటర్ శాతం ఎక్కువయ్యి, అప్పుడు కొద్దిగా శనగపిండి వేసైనా చేసుకోవచ్చు. ఎక్కువ అవ్వదు, ఎందుకంటే మనం అంతా వడగట్టి కదా రుబ్బుకుంటాము. ఒకవేళ ఎప్పుడైనా చేసినప్పుడు ఎక్కువ అయిపోతే కొద్దిగా శనగపిండి వేసేసుకుంటే కవర్ అయిపోతుంది. ఇంకంతేనండి. ఇలా ఉండల్లా చేసేసుకొని ఇలా వడలు రెడీ చేసి పక్కన పెట్టుకోండి. లేదంటే మనం ఆయిల్ పెట్టుకున్నాం కాబట్టి డీప్ ఫ్రైగా ఆయిల్ ముందుగా పెట్టుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని ఆయిల్ ఇలా మరుగుతుండగా ఇవన్నీ రెడీ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ పెట్టేశాను, చక్కగా మెరిగిందండి. ఇప్పుడు మీడియంలో పెట్టుకోవాలి. నేను ముందు సిమ్లో పెట్టాను, తర్వాత మీడియంలో పెట్టుకొని ఇప్పుడు మనం చుట్టుకుని ఉండలన్నీ ఇలా వడల్లా చేసుకొని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మీడియంలోనే ఉంచండి, హైలో ఉంచకండి. హైలో ఉంచితే బేగా పైన కలర్ మాడిపోతుంది, అలాగే లోపల ఉడకదండి. మీడియంలో పెట్టుకొని వేపుకుంటే చక్కగా క్రిస్పీగా వేగుతుంది, లోపల వరకు చక్కగా వేగుతుందండి. చూసారు కదా, వేసిన వెంటనే కదపకుండా కాసేపు ఉంచితే వాటిలంతటా అవే పైకి వస్తాయండి. అప్పుడు మనం తిరగేసుకుంటే సరిపోతుంది. అలా అటు ఇటు తిరిగేసుకుంటూ చక్కగా క్రిస్పీగా వచ్చినంత వరకు వేపుకోవాలి. ఈ పొంగంతా తగ్గిపోతుందండి. ఆ తగ్గిపోయినప్పటికే మనకి తెలిసిపోతుంది. అలాగే కలర్ కూడా వడ మారుతుంది కదా, అప్పుడు తీసేసుకోవడమే.
అంతే ఫ్రెండ్స్, చూడండి ఎంత ఎమ్మి ఎమ్మిగా కనబడుతున్నాయి కదా, చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా. మరి మీరు కూడా చేసుకుంటారు కదా. ఇంకా అన్నీ కూడా ఇలాగే చేసేసుకోవాలండి. నేను చేస్తుండగా మా పిల్లలు అప్పుడే పక్క నుంచి తీసేసుకుంటున్నారు. చూసారు, అప్పుడు మా పాప రెడీ అయిపోయిందండి. ఇలాంటివి వండి పెట్టామంటే పిల్లలకి ఎక్కువ ఫేవరెట్ అనమాట, స్నాక్ లాగా పెడితే మట్టుగా. చూసారు కదా, ఇంక అన్నీ ఇలాగే వేపేసి తీసేసుకున్నానండి. చూడండి ఎంత ఎమ్మిగా రెడీ అయిపోయో, క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయండి క్యాబేజీ వడలు. మీరు కూడా చేసుకోండి. మనం ఆనియన్స్కి బదులు క్యాబేజీ వేసుకోవచ్చు, ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. ఎప్పుడైనా ఉల్లిపాయలు వేయకుండా తినాలి అనుకునేటప్పుడు ఇలా క్యాబేజీ వేసి చేసుకోండి, సూపర్గా ఉంటుందండి. అంతే ఫ్రెండ్స్, చూడండి ఎంత ఎమ్మిగా రెడీ అయిపోయో. మనం మీడియంలో పెట్టి వేపడం వల్ల క్రిస్పీగా వచ్చే, లోపల కూడా చక్కగా ఉడికింది. అంతే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో వస్తా ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా ఉంటుంది. బాయ్ బాయ్.